ఇక నెల్లూరు నగరంలో ఆధ్యాత్మిక వేడుక కన్నుల పండుగగా సాగింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మైపాడు గేట్ సెంటర్ వద్ద భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మంత్రి నారాయణ ఈ వేడుకను ప్రారంభించగా సర్వాలంకార శోభితులైనటువంటి స్వామి అమ్మవార్లు తెప్పపైన కొలువుదీరినటువంటి జల విహారం చేశారు. ఇక విద్యుత్ దీప కాంతుల మధ్య స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. తెప్పొచ్చ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజుల్లో జరిగే ఈ పండుగ, ఈ తెప్పోత్సవాన్ని ఎంతో వైభవంగా ఈరోజు అధికారులు యాక్చువల్ గా అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దాదాపు లక్ష పైగా భక్తులు వస్తారనేది ఎస్టిమేషన్. 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2014 వస్తే ఆ రోజు అజీజ్ గారు మేయర్. ఇక్కడ చూడగానే చాలా భయంకరంగా ఉండేది, అంతా బుడజ మట్టి ఇరుగు అంతా. ఆ రోజు ఇమీడియట్ గా దీని ఒక ఘాటు కట్టమని ఆదేశించడం, వెంటనే చక్కటి ఘాటు కట్టారు. నేను మొన్న వచ్చి ముందు వెరిఫై చేశాను, చేస్తే అవతల పక్క కూడా ఇలాగే ఘాటు కడితే ఇంకా బాగుంటది, భక్తుల్లాగే ఆ పక్క కూడా కూర్చోగలరని చెప్పడం, దాని మీద అధికారులు ఆదేశించారు. వెంటనే దాన్ని కూడా టేకప్ చేసి ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తారు. తెప్పొచ్చ కార్యక్రమం జరుగుతుంది.